ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ఈరోజు స్వామి సుబోధానంద శుభ జన్మతిథి. ఆయన జీవితం గురించి కొంచెం మనం ఆలోచిద్దాం. ఆయన 1867లో జన్మించారు. తండ్రి కృష్ణదాస్ ఘోష్, తల్లి నయన్తార. చాలా మంచి భక్తులు వారు. తాంతానియా అని కల్కట్టాలో ఏరియా ఉంది. అక్కడ ఒక కాళికాలయం వారికి చెందింది. కృష్ణదాస్ సంప్రదాయ హిందూ అయినా కూడా బ్రహ్మ సమాజానికి ఆయన వెళ్తూ ఉండేవారు. ఆయన పిల్లల్ని కూడా అక్కడ తీసుకెళ్ళేవారు. దేవుడి పుస్తకాలన్నీ కూడా వారికి కొనిచ్చి చదువుమని చెప్పేవారు. ఆ తల్లి చిన్నప్పుడే పిల్లల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని రామాయణం, మహాభారతం, భాగవతం అన్నీ కూడా తల్లి పిల్లలకి సాయంత్రం అయితే నేర్పించేవారంట. ఈ పిల్లలు ఈ సుబోధ్ దాన్ని వింటూ వింటూ వారు ఫస్ట్ ఎలా ఉండేవారు, జీవితంలో వారు ఎలా పరివర్తన చెందారు, ఇట్లా ఆయన దాన్ని ఆ చిన్నప్పుడే ఆలోచించేవారంట. ఆయనకి ఈత రాదు కాబట్టి పడవలో ప్రయాణం చేయడం అంటే ఆయనకి చాలా భయంగా ఉంటుంది. తర్వాత చీకటి అంటే కూడా ఆయనకి చాలా భయంగా ఉంటుందంట. అయితే ఎప్పుడు నేను పరివ్రాజక సన్యాసిగా ఎప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండను అని చిన్నప్పటి నుంచినే చెప్తూ ఉంటాడు ఆయన. ఒకసారి ఆయన ఇలా పిల్లలు చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబం కదా అప్పుడు ఉండేది. చాలామంది పిల్లలందరూ కలిసి రాత్రి పడుకునే ముందు చాలా గోల చేస్తున్నారంట. అప్పుడు ఇంకా వాళ్ళమ్మ వీళ్ళని కంట్రోల్ చేయాలని ఒక పెద్ద దుప్పటి మొత్తం ఆవిడ కప్పుకొని ఆ పిల్లల్ని భయపెట్టడానికి వచ్చిందంట. అప్పుడు వారు ఇంకా గోల ఆపుతారు అని అది చూసి అందరూ చాలా భయపడిపోయారు. ఇంకా వాళ్ళ భయం చూసి అప్పుడు తల్లి కదా ఆ దుప్పటిని తీసిందంట. ఓ అమ్మ నీవే వచ్చావానని అప్పటి నుంచే ఆయన అనుకుంటా ఇంకా ఏ రోజు నేను భయపడరాదు అంటూ తన మనసులో ఆయన అనుకుంటాడు. అయితే చిన్నప్పటి నుంచి ఆయన చాలా ప్రశాంతంగా, సరళంగా, మధుర స్వభావం ఆయనది ఉంటుంది. తండ్రి ఆయనకి ఆ కాలం పద్ధతి ప్రకారం ఆయనకి వివాహం చెయ్యాలని ఆలోచిస్తారు. ఈయన చాలా బాగా చదువుతూ ఉంటాడు, చాలా ఉత్తమ విద్యార్థి. అప్పుడు తండ్రి చెప్పారంట, నీకు వివాహం చేస్తాను అంటే ఈయన అసలు నీ వివాహం చేస్తే చెయ్యండి, అయితే నేను మాత్రం ఉండను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు ఎందుకు అలా అంటావు, నువ్వు బాగా చదివి బాగా పాస్ అవ్వు, మంచి మార్కులు తీసుకొని బాగా పాస్ అవ్వు, అప్పుడు మంచి ఇంటి కుమార్తెని తీసుకొని వచ్చి నీకు వివాహం చేస్తాను అని అన్నారంట. ఇంకా అది విని ఆయన అనుకుంటాంట, నేను బాగా చదివితే అప్పుడు వీరు నాకు వివాహం చేసేస్తారని ఇంకా అసలు చదవడము మానేస్తారు. అంతేకాదు పరీక్షలో నేను ఫెయిల్ అవ్వాలని భగవంతుడి దగ్గర ప్రార్థన కూడా ఆయన చేస్తారంట. ఇలా చేయడం ద్వారా ఆయన మరి చదవలేదు కాబట్టి పరీక్షలో ఆయన అప్పుడు 8వ క్లాస్ ఏమనుకుంటా ఆయన పాస్ అవ్వలేదు, చదవలేదు కాబట్టి. అప్పుడు ఆ స్కూల్ టీచరు నీవు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇంకొక సంవత్సరం ఈ క్లాసే చదువు అని అన్నారంట. అయితే వారిని అప్పుడు వేరే స్కూల్కి వారి తండ్రి మారుస్తారు. ఇలా ఉన్నప్పుడు ఇంకా తండ్రి కూడా ప్రస్తుతం ఆయనకి వివాహం గురించి ఏమైనా ఆలోచించలేదు. అలాంటి టైంలో ఆ తండ్రినే ఈ కేశవ్ చంద్రసేన్ మళ్ళీ శ్రీరామకృష్ణులు వారిద్దరి మధ్యలో నడిగిన సంభాషణ అంతా కూడా సుబోధ్ దగ్గర అన్నీ చెప్పారంట. చెప్పి తర్వాత రామకృష్ణ బోధనలు పుస్తకాన్ని తీసుకొని వచ్చి సుబోధ్కి చదువు అని తండ్రిని ఇస్తాడు. దీంతో ఈ పుస్తకాన్ని చదివానికి చాలా సంతోషమైంది. అప్పుడు వీరు ఎక్కడున్నారు నాన్న, నేను వెళ్ళి కలుసుకోవాలని. సర్లే ఒకరోజు మనం అందరూ కూడా వెళ్ళి ఆయన్ని కలుసుకుందాం, నేను ఒకరోజు తీసుకెళ్తాను అని అన్నారు. అయితే ఆయనకి పని మధ్యలో వీలు కాలేదు. అయితే ఇంతలో ఈయనకి ఇంకా ఆయన ఓర్చుకోలేదు, ఎట్లన్నా ఆయన కలవాల్సిందేనని ఆయన ఫ్రెండ్తో పాటు క్షిరోద్ అని వాళ్ళిద్దరూ కలిసి ఒకరోజు దోవ తెలీదు ఎలాగో వస్తారు. దోవ తప్పి తర్వాత ఇంకొకరు దోవ చూపించి మొత్తం పైన రామకృష్ణ దగ్గర వస్తారు. ఈయన రామకృష్ణ గురించి అన్నీ విన్నారు కదా, ఆయన ఏమో తంత్రాలు సాధనలు అన్నీ ఏమో చేస్తారు, ఆయన ఎలాంటి వ్యక్తినో
చూడాలని ఇష్టం ఉన్నా కూడా కొంచెం భయం. కాబట్టి ఆయన స్నేహితుడిని ఫస్ట్ నీ ముందెళ్ళి మాట్లాడు, నేను ఇక్కడే నించొంటాను, తర్వాత నీ వెనక వస్తాను అని గుమ్మం దగ్గర నించుంటాను. ఈయన ముందుకెళ్ళి నమస్కారం చేసినప్పుడు క్షీరోద్ ఇద్దరు చిన్న యువకులు బాలురు వచ్చి చూసి ఆయనకి చాలా సంతోషం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అంత అని వెనక ఆయన చూసి, అదేంటి ఆ పెద్ద మనిషి ఎందుకు అక్కడి నుంచి ఉన్నాడు, రా లోపలికి అని గురు మహారాజ్ పిలుస్తారు. అయితే ఆయన వచ్చి నమస్కారం చేసిన తక్షణం సుబోధ్ని చూసి రామకృష్ణ అంటారు, నువ్వు శంకర్ ఘోష్ కుటుంబానికి చెందినవాడివి కదా, నేను చాలా రోజులు అక్కడే నేను ఉన్నాను, మధ్య మధ్యలో మీ ఇంటికి కూడా నేను వెళ్ళాను, ఆ గుడికి నేను ఎప్పుడూ వెళ్ళేవాడిని, చాలా ఆశ్చర్యం అవుతుందట. మీకు ఎలా అర్థమైంది నేను ఆ ఇంటి నుంచి వస్తున్నానని, మీకు ఎలా తెలుసు? నేను మీ ఇంటికి వెళ్ళినప్పుడు నీవు ఇంకా పుట్టలేదు, అయితే నీవు నా దగ్గర వస్తావని నాకు తెలుసు, నువ్వు ఆయన శరీరాన్ని చూపిస్తే నువ్వు ఇక్కడికి చెందినవాడివి అంటూ రామకృష్ణులు అన్నారంట. తర్వాత మీరు ఎలా వచ్చారు, అబ్బా అంత దూరం మీరు నడిచి వచ్చారా అని, సరే అయితే మీకు నేను వెళ్ళేటప్పుడు వాపసు బాడుగా ఇస్తాను, బండికి పడవలో కానీ ట్రామ్లో కానీ వెళ్ళండి అని అంట. అసలు నేను పడవలో వెళ్ళను, నాకు చాలా భయం, నాకు ఈత రాదు, అయితే గాడిలో వెళ్ళాను. వద్దు మీరు సాధువులు, మీ దగ్గర ఎక్కడ డబ్బు ఉంటుంది, మీరెందుకు ఇవ్వాలి, వద్దు మేము ఇంక చిన్నవాళ్ళు కదా, మేము నడవడానికి మాకేం ఇబ్బంది లేదు, మేము నడిచి వెళ్తాము అని చెప్పి కొన్ని తీపి పదార్థాలు తిని వారు బయలుదేరుతారంట. రామకృష్ణులు అప్పుడు వారిని సరే మీరు మళ్ళీ ఇంకొక రోజు రండి అని అంటారు. తర్వాత ఒకరోజు సుబోధ్ రామకృష్ణుని కలవడానికి క్షీరోద్ లేదు, ఈయన ఒక్కరే వస్తారంట. ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చాక ఆ రోజు గది నిండా భక్తులు కూర్చున్నారు. వీళ్ళిద్దరూ వాకిట్లో నించుంటారు. అప్పుడు రామకృష్ణ దూరం నుంచి వారిని చూసి అక్కడే ఉండండి అని సైగ చేశారు. ఆ భక్తులకి మీరు కాసేపు వేచి ఉండండి, నేను వస్తాను అని వెళ్తారు. బయటికి వెళ్ళి వారిద్దరు చేయి పట్టుకొని శివాలయాలు, అక్కడ 12 శివాలయాలు ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్ళి మెట్ల పైన కూర్చున్నారంట. ఆయన కూర్చొని పద్మాసనం వేసుకొని వారిని కూడా కూర్చోబెట్టి వారికి నాలుక పైన ఒక మంత్రం రాస్తారు. రాసి ఛాతీ నుంచి తల దాకా చెయ్యిని చేతులేమో రాస్తారు అట్లా పైకి చేసి. దీంతో వారిద్దరికి కూడా మీరు ఇప్పుడు ధ్యానం చేయండి అని చెప్తారు. ఇంకా తర్వాత కాసేపు అయ్యాక వీళ్ళు అలాగే సుబోధ్ బాగా ధ్యానంలో మగ్నం అయిపోతారు. ఆయన దేవి దేవతల దర్శనం అవుతుంది, ఇవన్నీ కూడా అవుతుంది. రామకృష్ణ అడుగుతారు అప్పుడు, నీకేం అనుభవం అయింది అంటే ఆయన ఇవన్నీ కూడా చెప్పరానంత ఆనందమైంది, నాలో ఏ కొంచెం మాత్రం ఆధ్యాత్మిక అవరోధం ఉండిందో అవన్నీ కూడా తొలగిపోయింది, ధ్యానంలో నా మనసు మగ్నం అయిపోయింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన చెప్పారు. క్షీరోద్ని అడిగారు, నీకు ఎలా ఉంది అని. నాకేమీ కాలేదు అని అంటారు. నాకేమీ అనుభూతి కాలేదని. వస్తుంది నీకు ఇంకా సమయం ఉంది, అప్పుడు నీకు వస్తుందిలే అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపిస్తారు. తర్వాత ఇంకొకసారి సుబోధ్ ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చారు. ఇంకా సాయంత్రం అయినా ఆయన ఇంటికి రాలేదునని ఇంట్లో అందరూ చాలా భయపడిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయిందోనని. ఇంకా తర్వాత ఈయన వెళ్ళి ఏడుస్తున్న తల్లితో, అమ్మ నీవు కంగారు పడదు, నేను దక్షిణేశ్వరంలో రామకృష్ణ దగ్గర నేను వెళ్ళొచ్చాను, తల్లి దగ్గర ఆయన అన్నీ చెప్పేవారు, అలా అని చెప్తారు. ఒకరోజు సుబోధ రామకృష్ణ దగ్గర వెళ్ళి, అయ్యా నాకు దయ్యాలంటే చాలా భయం నాకి అని అన్నాంట. అప్పుడు రామకృష్ణులు వారి రొట్టెని వేలు గోరు నుంచి ఆయనకి నొక్కారంట, భ్రూ మధ్యలో నొక్కాక ఇంకా అప్పటి నుంచి ఆయనకి ఒక వెలుతురు కనిపించేదంట భ్రూ మధ్యలో సుబోధ్కి.
అయితే అది అలా వెలుతురు కనిపించేప్పటి నుంచి ఆయనకి అసలు ఇంకా దయ్యాలు భయం అనేది వెళ్ళిపోతుంది. ఒకరోజు తల్లి దగ్గర చెప్తాంట, అమ్మ నాకు ఇట్లా పడుకున్నప్పుడు రోజు నా భ్రూమధ్యలో ఒక వెలుతురు నాకు కనిపిస్తుంది. తల్లి అంటుంది, చూడు ఇలాంటివన్నీ అనుభవాలు ఎవరికి చెప్పరాదు, నా దగ్గర చెప్పావు సరిపోయింది, ఇంకెవరికి చెప్పొద్దు, నీ మనసులోనే ఉంచుకో, దాని ప్రభావం వెళ్ళిపోతుంది నలుగురికి చెప్తే అని తల్లి అంటుందంట. లేదమ్మా, అది నాకేం చేయదు, ఆ వెలుతురుతో నాకేం లాభం, వెలుతురు ఉండే శక్తితో నాకు పని కావాలి, ఆ శక్తి నాకు కావాలి, ఏం లేదమ్మా నాకేం కాదు అని ఆయన అంటారు. అయితే ఎప్పుడైతే రామకృష్ణుల దగ్గర సాన్నిధ్యం పెరుగుతుందో ఆయనకి ఇంకా పూర్తి చదువు అన్నీ కూడా అసలు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఈయన ఎప్పుడు వచ్చి రామకృష్ణుల దగ్గర ఆయన కలుస్తూ ఉంటారు, సాధనలన్నీ చేస్తూ ఉంటారు. ఒకరోజు సుబోధ్తో గురు మహారాజ్ అంటారు, మీ ఇంటి దగ్గరే మాస్టర్ మహాశయ అని ఉన్నారు, నీవు వెళ్ళి ఆయన్ని కలుసుకో అని అంటారు. అయితే ఈయనకి అది ఇష్టం కాదు, ఆయనకు గృహస్థుడు కదా, ఆయన దగ్గర వెళ్ళి నేనేం వినేది అని వెళ్ళలేదు. ఇంకొక రోజు రామకృష్ణ అడుగుతారు, నేను నీకు చెప్పాను కదా ఆయన దగ్గర వెళ్ళునని. మాస్టర్కి కూడా చెప్తారు, ఇక్కడ సుబోధ్ మళ్ళీ క్షీరోద్ అని ఇద్దరు బాలురు ఉన్నారు కదా, వారిని నీవు మధ్య మధ్యలో వారిని కలుసుకొని వారికి ఇక్కడి గురించి, అంటే తన శరీరాన్ని చూపిస్తూ ఇక్కడి గురించి కొంచెం చెప్తూ ఉండు అని అంటారు. అయితే అప్పుడు మాస్టర్ మహాశయ్ ఒక లెటర్ని కూడా వారికి పంపిస్తారు, ఈయన మాత్రం వెళ్ళలేదు. అప్పుడు రామకృష్ణ అడుగుతారు, నీవెందుకు ఆయన వెళ్ళి కలుసుకోలేదు? ఆయనకు గృహస్థుడు కదా, ఆయన దగ్గర వెళ్ళి, ఆయన సంసారంలో ఉన్నారు, మీ మాటలు విని ఆయన సంసారం వదిలేం రాలేదు కదా, ఆయన దగ్గర వెళ్ళి నేనేం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు రామకృష్ణ నవ్వుతున్నది, అలా కాదు, ఆయన ఇక్కడ ఏం విన్నారో దాన్నే నీకు చెప్తారు, నీవు ఒకసారి వెళ్ళి కలుసుకో అని అంటారంట. సరే ఆయన అన్నారు కదా అని ఆయన దగ్గర ఒకరోజు వెళ్తాను. అయితే సుబోధ్ స్వభావం ఎలాంటిదంటే ఉన్నట్టే ఆయన చెప్పేస్తూ ఉంటారు. ఆయన దగ్గర వెళ్ళి అంత చెప్పాంట, నాకు గురు మహారాజ్ చెప్పారు మిమ్మల్ని కలుసుకోమని. నేను చెప్పాను, ఆయన కూడా గృహస్థుడు కదా, ఆయన దగ్గర నేను వెళ్ళి కలుసుకోవాలని నేను చెప్పాను. అయితే వారు అన్నారు, మీరు ఆయన చెప్పింది మాత్రమే చెప్తారంట, అందుకే నేను మీ దగ్గర వచ్చాను అని ఆయన చెప్పారంట. అప్పుడు మాస్టర్ మహాశయ్ కూడా నవ్వుతూ, అవును, నేను ఒక మహాసముద్రం దగ్గర వెళ్ళి కుండలో కొంచెం నీళ్ళు నా దగ్గర ఉంచుకున్నాను, నా దగ్గర వచ్చిన వాళ్ళకి దాన్ని నేను కొంచెం సమర్పిస్తానంతే, నాలో నీవు చెప్పింది కరెక్టే, ఆయన అంత వినయి మాస్టర్ మహాశయ్, కాబట్టి నీవు చెప్పింది కరెక్టే, అయితే ఆయన దగ్గర తెచ్చుకున్న దాన్ని నేను కొంచెం పంచుతానంతే అని చాలాసేపు రామకృష్ణ గురించి వారందరూ కూడా మాట్లాడారంట, ఆయన అనుభవాన్ని చెప్పారు. అప్పుడు సుబోధ్కి చాలా సంతోషం అయింది. శ్రీరామకృష్ణులు ఈ యువ శిష్యులకంతా కూడా ఆయన శక్తినంతా ధారపోసి వారికి ఆయన అంత ఆధ్యాత్మిక మార్గంలో నిర్దేశం చూపిస్తూ ఉంటారు. అప్పటికి వారికి ఆరోగ్యం బాగాలేదు. అలాంటప్పుడు ఈ సుబోధ్ వెళ్ళి రామకృష్ణులకి ఎట్లన్నా సేవ చేయాలని చాలా తపన. ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండలో ఆయన వస్తారంట, రామకృష్ణ దగ్గర వచ్చి ఆయన పక్కన నించొని తాటాకుతో ఆయనకి విసురుతూ నించున్నారంట. అది చూసి రామకృష్ణ, ఆయనకి అప్పుడు బాగాలేదు, నీవంతసేపు అలా నించొని నిలబడొద్దు, ఇక్కడ కూర్చో, నా మంచం పైన కూర్చో అని చెప్పి ఆయన బలవంతంగా కూర్చోమని చెప్పి, తర్వాత ఆయన చేతిలో నుంచి ఆ విసనకర్ర తీసుకొని రామకృష్ణ ఆయనకి కాసేపు విసురుతారండి. ఇదేంటి మీరు చేస్తున్నారు అంటే, నీవంత ఎండలో వచ్చావు, నీవెంత అలసిపోయావు, అంత ప్రేమ రామకృష్ణులకి ఉండేది. అప్పుడు అలా సేవ చేసేటప్పుడు రామకృష్ణ ఆయనకి భక్తి, జపం, ధ్యానం, బ్రహ్మచర్యం గురించి అంతా కూడా ఉపదేశాలు ఇచ్చేవారు. ఒకసారి గురుదేవులు సుబోధ్ శరీరాన్ని తాకి, ఇంకిప్పటి నుంచి నీలో కామవాసన అనేది అసలు ఉండద్దు అంటూ వారు ఆ శిష్యుణ్ణి ఆశీర్వదిస్తారు.
రామకృష్ణుల వారికి ఒక చిన్న పని నుంచి, ఇంటి పని నుంచి మొదలు పెట్టుకొని ఒక ఆధ్యాత్మిక విద్య దాకా అన్నిటికీ వారికి తరబేతి ఇచ్చేవారు. వారి గది ఎప్పుడు చాలా శుభ్రంగా ఉండేది. చాలా క్రమ పద్ధతిలో ప్రతి వస్తువుల్ని కూడా వారు పెట్టేయమని చెప్పేవారు. ప్రతి ఒక్కటి కూడా చాలా పొందికగా వాటి స్థానాల్లోనే వాటిని సరిగ్గా పెట్టాలా, ఎప్పుడు శుభ్రంగా ఉండాలా. తర్వాత తోటలో ఇక్కడ ఎప్పుడు జగజ్జనని ఇక్కడ నడుస్తూ ఉంటుంది కాబట్టి తోట అంతా ఎప్పుడు శుభ్రంగా ఉండాలా, దారి బాట అంతా కూడా శుభ్రంగా ఉండాలా. అవన్నీ కూడా ఆ శిష్యులకి వారు నేర్పేవారు. ఒకసారి ఇలాగే ఎవరో ఒక శిష్యుడు అలా వస్తూ తోటలో దోవలో ఎక్కడ ఆయన ఉమ్మారంట. అది చూసి తక్షణం గురు మహారాజ్, ఇదేంటిది ఇలా ఇక్కడ ఉమ్మడం చాలా తప్పు, ఇప్పుడే గంగాజలం తీసుకొని వచ్చి ఈ ప్లేస్ అంతా కడిగి దీన్ని శుభ్రం చెయ్యి, ఇక్కడ జగజ్జనని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఈ స్థానాన్ని శుభ్రంగా ఉంచాలి అంటూ వారితో చెప్తారు. ఇట్లా ప్రతి చిన్న పని కూడా గురు మహారాజులు వారికి నేర్పేవారు. ఇట్లా గురుదేవులకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటారు కదా. ఒక్కరోజు ఆయన అంత కష్టపడుతూ ఉండే చూసి సుబోధ్ అంటాడు, అయ్యా మీరు కొంచెం మీ మనసుని మీ శరీరం పైన పెడితే మీరు నయమైపోతారు, ఎందుకు దాన్ని మీరు అలా చేయరు, నా కోసమన్నా చెయ్యండి అంటూ చాలా వేడుకుంటా అంట. అప్పుడు గురు మహారాజ్ అంటారు, అవును కరెక్టే, మనసు పెడితే నయం అయిపోతుంది, కరెక్ట్. అయితే ఈ నశ్వరమైన శరీరానిపైన ఎందుకు మనసు పెట్టాలి, ఇది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. అయితే నీవు నాకు ఈ మాట ఇవ్వు, ఇంక ఏ రోజు ఇలాంటి ప్రార్థనలు నీవు చేయరాదు అని ఆయన దగ్గర మాటని తీసుకుంటారంట. కాశీపూర్లో ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు సుబోధ్ గురు మహారాజ్ దగ్గర నాకు ఈ దైవ సాక్షాత్కారం కలగాలని ఆశీర్వదించండి అంటూ ప్రార్థిస్తారంట. ఇప్పుడు రామకృష్ణులు నవ్వుతూ 3 సార్లు ఆయన వీపు తట్టి, అవునవును నీకు తప్పకుండా భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది, భవిష్యత్తులో చాలామంది నీ దగ్గర వచ్చి నేర్చుకుంటారు అంటూ వారికి ఆశీర్వదిస్తారు. తర్వాత రామకృష్ణులు మహాసమాధి చెందాక ఈయన చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతారు. ఇంకా వైరాగ్యం ఈయనకి పెరిగి అసలు ఆయనకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఇంకా శారదమ్మ తీర్థయాత్రకి వెళ్ళి వస్తారు కదా, అప్పుడు వెళ్ళి ఆయన్ని దర్శించుకొని వస్తారు. తర్వాత ఒకసారి జయరాం బట్టి కమార్పుకురుకు వెళ్ళి అక్కడ కూడా దర్శించుకొని వస్తారు. ఇంకా ఆయనకి అస్సలు ఇంట్లో ఉండడానికి అస్సలు కుదరట్లేదు, ఆయన మనసు ఒప్పుకోవటం లేదు. అప్పుడు ఆయన ఇంకా నాకు భగవంత్ సాక్షాత్కారం లేకపోతే ఇంకా నాకు ఈ జీవితమే వద్దునని కాశీకి వెళ్దామునని కట్టుకున్న బట్టలతోనే, ఒక డబ్బు లేదు, ఏమీ లేదు, రెండో వస్త్రం లేదు, చెప్పులు లేదు, గొడుగు లేదు, అట్లా ఆయన బయలుదేరిపారంట. కాశీ నుంచి 500 కలకత్తా నుంచి కాశీకి 500 మైళ్ళ దూరము, దాన్ని కాలినడకన ఆయన బయలుదేరారు. తర్వాత రోజుల్లో చెప్తారు, ఇలా ఆయన వెళ్తూ దారిలో ఎవరన్నా భిక్ష ఇస్తే దాన్ని తినేవారు. ఇంకెవరైనా నీకెవరున్నారు, నీ ఒక్కవాడివే వెళ్తున్నావు కదా అంటే, నాకెవరు లేరు, భగవంతుడు తప్ప నాకెవరు లేరు అని చెప్పేవారంట. వానలో తడిసేవారు. ఇంకా తర్వాత వంటి వేడికి ఆ బట్టలు అలాగే ఎండిపోయేది. ఒకరోజు చెట్టు కింద, ఒకరోజు ఇంకెక్కడో మైదానంలో ఎక్కడంటే అక్కడ పడుకొని అట్లా ఆయన చివరకు చాలా కష్టంతో, అయితే అంత వైరాగ్యం అప్పుడు ఆయనకి కష్టమని కూడా అనిపించలేదు. అట్లా ఆయన కాశీకి వెళ్ళి అక్కడ అన్నపూర్ణాదేవి విశ్వనాథన్ అంతా దర్శించుకొని చాలా మనశ్శాంతి పొంది చాలా ఆనందాన్ని పొందుతారంట. అయితే ఈ మధ్యలో ఇంట్లో నిన్న రోజు లేదు కదా, వారికి అర్థమయ్యి వారి చుట్టాలు అట్లా వెతుక్కుంటూ వచ్చి చివరికి ఆయన అక్కడ వారు ఇంటికి తీసుకొని వెళ్తారంట. అయితే ఆయన ఇంకా ఇంట్లో ఉండలేకపోతారు. ఇంకా ఆయన ఒకరోజు బారానగర్ మఠంలో, అప్పుడు మఠం ఉంటుంది కదా బారానగర్లో, అక్కడ వెళ్ళి యువ శిష్యులతో ఆయన కలుసుకుంటారు.
అక్కడ ఆయన విరజా హోమం చేసి స్వామి వివేకానంద ఆయనకి సుబోధానంద అని పేరుని ఇస్తారు. అక్కడి నుంచి ఆయన చాలా ఇంకా తీవ్రంగా సాధనలు చేస్తూ ఉంటారు. వారు చెప్తారు, ఆ బారానగర్ మఠంలో ఉన్నప్పుడు అందరూ అంతా మగ్నులయ్యి ఉన్నప్పుడు ఆయన ఆ మఠంలో వాళ్ళకి తినడానికే లేదు, ఎంత మహా పని ఉంటుంది. ఆ గిన్నెల్ని కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసి అట్లా అంతా చేసి వాళ్ళకందరికీ అట్లా సహాయం చేసి తర్వాత ఆయన ధ్యానాన్ని అంతా కూడా చేసేవారంట. ఈయన అందరికంటే చాలా చిన్న వయసు, తర్వాత ఆయన మనసు కూడా చాలా సరళంగా చిన్న పిల్లవాడిలాగే ఆయన ఉండేవారు. కాబట్టి అందరూ ఆయన్ని ఖోఖా అని పిలిచారు. ఖోఖా అంటే చిన్న అబ్బాయి అని. తర్వాత కూడా ఆయన ఖోఖా మహారాజ్ అనే ప్రసిద్ధిని చెందుతారు. అయితే వాళ్ళకి బారానగర్ మఠంలో అంత కష్టాలు దారిద్ర్యం ఉన్నా కూడా చాలా ఒక్కరికొకరు చాలా ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉండేవారు. చాలా తమాషాలు కూడా చేసుకునేవారంట. అందరికీ తెలుసు, లాటు మహారాజు రాత్రి అందరూ పడుకున్నాక రాత్రంతా కూర్చొని ఆయన ధ్యానం చేసేవారు. ఒక పెద్ద దోమతెర ఉండేదంట, దాని కింద అందరూ పడుకునేవారు. అప్పుడు ఎక్కడైతే లాటు మహారాజు పడుకున్నారో ఈ సుబోధానంద ఒకసారి ఏం చేశారు, తడి గుడ్డని అంటే నీళ్లు కారేలాగా గుడ్డని తీసుకెళ్ళి ఆ దోమతెర పైన వేసేసి సైలెంట్గా వచ్చి పడుకున్నారంట. కాసేపుకి అది చుక్క చుక్క నీరు పడేటప్పటికి ఆ బారానగర్లో దయ్యాలుందినని, అది దయ్యాల కొంపనే కదా ప్రసిద్ధి చెందింది, ఇంకేదో దయ్యం వచ్చిందేమో చేస్తుందని ఆయన చాలా విపరీతంగా భయపడిపోతారంట లాటు మహారాజు. ఇంకా తర్వాత అర్థమయ్యాక అప్పుడు శరత్ దగ్గర, చూడు ఈ ఖోఖా ఎలా నన్ను భయపెడుతున్నాడు చూడు అంటూ ఆయన అన్నాడు. ఇట్లా వాళ్ళు తమాషా చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు కూడా. తర్వాత 1889లో సుబోధానంద బ్రహ్మానంద ఇద్దరు కలిసి చాలా చోట్ల తీర్థక్షేత్రాలకి అంతా వాళ్ళు దర్శనానికి వెళ్తారు. చివరికి బృందావనానికి వస్తారు. అక్కడ బృందావనంలో ఉన్నప్పుడు సుబోధానందజీకి టీ అంటే చాలా ఇష్టం. రామకృష్ణ ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా వారి గొంతు నొప్పి ఫస్ట్ స్టార్ట్ అయింది కదా, ఒక్కరోజు చెప్తారంట, అయ్యా మీరు వేడి వేడి టీ తాగండి, మీ గొంతు నొప్పి వ్రణం అన్నీ వెళ్ళిపోతుంది అని. రామకృష్ణ కూడా అంతే చిన్నపిల్లవాడి మనస్తత్వం. అప్పుడు వారు బ్రహ్మానందని పిలిచి, రకాల్ సుబోధ్ చెప్తున్నాడు టీ తాగితే ఈ గొంతు నొప్పి అన్నీ వెళ్ళిపోతుందంట అన్నీ అంటే, అప్పుడు అయ్యా టీ చాలా వేడి, అది మీ గొంతులో మీకు ఇంకా బాధ కలుగుతుంది, మీకు టీ సరిపోదు అంటే, మరి రాకాలు చెప్తున్నాడు సుబోధ్ అది నాకు సరిపోదంట, కాబట్టి నాకు వద్దు అని అప్పుడు అనింట. అయితే ఆ టీ ఇక్కడ వచ్చాక ఈ బృందావనంలో వచ్చినప్పుడు అక్కడ విజయకృష్ణ గోస్వామి రామకృష్ణ దగ్గర వస్తూ ఉంటారు కదా, ఆయన అక్కడ ఉంటారు. ఈయన ప్రతిరోజు ఆయన దగ్గర వెళ్ళి టీ తాగి వారితో కాసేపు కూర్చొని రామకృష్ణ గురించి సత్సంగం చేసి తర్వాత వచ్చేవారంట. ఆ టీ కోసం వారు ప్రతిరోజు అక్కడికి వెళ్ళేవారు. ఇలా వారు అక్కడ చాలా తపస్సు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి గయలో ఉన్నప్పుడు, అది ఆగస్టు నెల, అక్కడ ఫల్గు నది ఉంది, ఆ నదిని దాటి వెళ్ళాలి. ఈయన చూస్తున్నారంట, ఎవరో ఒక అతను చాలా సులభంగా నదిని దాటుకొని వెళ్ళిపోయారు, నడుము దాకా మాత్రం నీళ్ళుంది. అది చూసి అయితే నేను కూడా వెళ్ళిపోవచ్చు, ఆయన అంత సులభంగా నడుచుకొని వెళ్తున్నారు కదా అని ఈయన కూడా నదిని దాటడానికి వెళ్ళాలంట. సగం దూరం వచ్చారు. అయితే వాన వల్లనో ఏమో సడన్గా అది నది ప్రవాహం పెరిగి చాలా ఫోర్స్ వచ్చి ఆయన గొంతు దాకా నీళ్ళు వచ్చేసిందంట. ఇంకా ఆ ఫోర్స్కి ఈయన నించోలేకపోతున్నారు. ఇంకప్పుడు, ఓ గురుదేవ, అయితే ఇదే నాది ఆఖరి నమస్కారం, స్వీకరించండి అని మిగతా గురుభాయిలను అందరూ కూడా తలుచుకుంటూ అందరికీ నమస్కారం చెప్తున్నాను, ఇంకా అయిపోయింది నాది, ఇంకా నా జీవితం అయిపోయింది, గురుదేవ గురుదేవ అని మునిగిపోతారు. నీళ్ళని ముంచేసింది. అయితే తక్షణం ఎవరో చేయి పట్టుకొని ఆయన్ని లాక్కొని వెళ్ళి అవతలి ఒడ్డున తీసుకొని వెళ్ళారంట. తర్వాత చూస్తే 4 వైపు ఎవరు కనపడలేదు, గురుదేవులే వచ్చి రక్షించారు అని ఆయనకి అనిపిస్తుంది. ఇంకొక రోజు ఆయన ఇలాగే
ప్రయాణిస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. దాని కింద వెళ్ళి ఆయన రాత్రి చెట్టు కింద పడుకుంటా కదా, అలాగే వెళ్ళి అక్కడ ఆయన పడుకున్నారంట. కాసేపు అయ్యాక స్వప్నంలో ఒక ఆమె వచ్చి, లేవు లేవు ఇక్కడి నుంచి, ఇక్కడ చాలా పాములు ఉన్నాయి, నీవు ఇక్కడే దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ వరండాలో వెళ్ళి పడుకోందంట. పోలీస్ స్టేషన్లో వెళ్తే వారు నన్ను రాణిస్తారా అక్కడ అని ఈయన అడిగంట. అవును రాణిస్తారు, నువ్వు ఎవరు అంటే నేను ఒక సన్యాసిని చెప్పు, వారు నిన్ను అక్కడ పడుకొనిస్తారు అని. సరేనని ఈయన వెళ్ళి అక్కడ పడుకుంటారంట. పడుకున్నాక మరుసటి రోజు లేచి ఆ చెట్టు దగ్గర వచ్చి చూస్తే అక్కడ మొత్తము అంత తాచుపాములు మొత్తం అక్కడ ఉంటాయంట. అప్పుడు అది చూసి ఈయనకి చాలా ఆశ్చర్యపోతుంది, ఎవరు నన్ను అలా వచ్చి లేపారు అని ఆలోచిస్తూ జగజ్జనని అమ్మనే అలా వచ్చి నన్ను రక్షించింది అని ఆయనకప్పుడు అనిపిస్తుంది. ఈయన చాలా భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన వెళ్తారు. తర్వాత దక్షిణ భారతదేశం కూడా వస్తారు. అక్కడ కన్యాకుమారి, రామేశ్వరం, మధురై, చెన్నై ఇవన్నీ కూడా ఆయన దర్శిస్తారు. తమిళనాడులో ఉన్నప్పుడు తమిళ భాష కూడా ఆయన నేర్చుకుంటారంట కొంచెం కొంచెం. తర్వాత అక్కడ జానపద కథలు అవన్నీ కూడా విని కలకట్టాలో ఉన్నప్పుడు వారందరికీ కూడా వారు దాని గురించి చెప్పేవారు. 1897లో మద్రాసులోని హిందూ యువజన సంఘాన్ని ఉద్దేశించి సన్యాసం, బ్రహ్మచర్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసాన్ని ఇస్తారు. అది ప్రబుద్ధ వార్త నవంబర్ సంచికలో అది ప్రచురణ చేశారు అని. తర్వాత అప్పుడు ఇక్కడ బారానగర్ నుంచి ఆలం బజార్ మఠానికి మార్చబడింది. అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు మఠంలో కూడా వాళ్ళకి చాలా కష్టం, తినడానికి కూడా లేదు. అలాంటప్పుడు ఒకసారి శారదానంద మళ్ళీ సుబోధానంద ఇద్దరు కూడా గిరీష్ ఘోష్ దగ్గర వెళ్ళారంట. గిరీష్ ఘోష్ రామకృష్ణులకి చాలా మంచి భక్తుడు కదా, ఎప్పుడు వీళ్ళందరికీ కూడా యువ శిష్యులకు ఎప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉండేవారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సుబోధానంద స్వామి వీళ్ళు అంటారంట, చూడు నీ దగ్గర కొంచెం డబ్బు అడగాలని మేము వచ్చాము, మాకు కొంచెం సహాయం చెయ్యి అని అడిగారంట. అప్పుడు ఈయన అన్నారంట, నా దగ్గర ఎక్కడుంది డబ్బు, గిరీష్ ఆయన ఒక వీరభక్తుడు కదా, మాటలు జోరు, ప్రవర్తన అంత కూడా జోరుగా, నా దగ్గర ఎక్కడుంది డబ్బు అని గట్టిగా అన్నారంట. అప్పుడు ఈయన సుబోధానంద స్వామి చాలా తమాషాగా నవ్వుతూ, ఇదో నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను, అప్పుడు శరత్ వెళ్ళి నీ డబ్బాలో ఉండే డబ్బాన్ని కూడా తీసుకొని వేస్తాడు అని నవ్వుతూ చెప్పంట. అప్పుడు ఈయన, నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటావా, నా ఈ ఒక వేలు నీవు రంచు అని వేలుని ఆయన ముందు పెట్టారంట. ఆయన బాగా దృఢంగా బలిష్టంగా ఉంటారు. ఆయన ఒక వేలుని కూడా సుబోధానంద వంచలేకపోతారంట. అప్పుడు ఆయన నవ్వుతూ చూసావా నీవే నాకు చేయగలిగావు అని ఆయన అసిస్టెంట్ని పిలిచి, చూడు ఆ డబ్బా తీసి దాంట్లో ఉండే డబ్బు మొత్తం ఈ సాధువులకి ఇచ్చేయి అంటూ తర్వాత చెప్తారంట. నేనొక అడవి గుర్రాన్ని, అత్యుత్తమైన రౌతు మాత్రమే దీన్ని స్వారీ చేయగలడు, అయితే నీవు మాత్రం ఈరోజు నన్ను చక్కగా నన్ను ఇలా నన్ను సంభాళించగలిగావు నీవు అంటూ ఆయన నవ్వుతూ గిరీష్ చంద్ర ఘోష్ చెప్పారంట. ఆలం బజార్ మఠంలో ఉన్నప్పుడు స్వామి వివేకానంద విదేశాలకి వెళ్ళి తిరిగి వచ్చారు కదా, వచ్చి అప్పుడు వారు ఇన్ని రోజులు మీరందరూ కూడా జపధ్యానాలు అన్నీ కూడా సాధన చేశారు, ఇప్పుడు నలువైపులా వెళ్ళి రామకృష్ణని అందరూ ప్రచారం చేయాలి, ఉపన్యాసాలు ఇచ్చేది మీరందరూ కూడా నేర్చుకోవాలి, కాబట్టి ప్రతి వారం ఒక్కొక్కరు ఇక్కడ మఠంలోనే మీరు ఉపన్యాసం ఇవ్వాలి అని చెప్పారంట. ఇంకా అప్పుడు ఒక్కసారి సుబోధానంద వరుస వచ్చింది. అప్పుడు ఆయనకి అస్సలు ఇష్టం లేదంట. అసలు ఆయనకి ఎన్ని రకాలు నేను చేయలేను, నేను చెప్పను, ఎన్ని రకాలు చెప్పినా కూడా ఏమీ అవ్వలేదు. ఇంకా ఆయన చెప్పాల్సి వచ్చింది.
చాలా అయిష్టంతో బాధంతో ఆయన వేదిక పైన నించున్నారంట. అప్పుడు అవన్నీ చూసే మిగతా శిష్యులందరూ కూడా ఇప్పుడు సుబోధ్ ఎలా నవ్వుల పాలవుతాడు చూద్దామునని అందరూ హాస్యంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన స్టేజ్ పైన నించున్నారు. ఇంకేం మాట స్టార్ట్ చేయాలి, సడన్గా మొత్తం భవనం అంతా కంపించి బయట చెట్లంతా విరిగిపడి పెద్ద భూకంపం వచ్చిందంట. అప్పుడు 1897 ఆగస్టు 12 వచ్చిన పెద్ద భూకంపం అది. కరెక్ట్గా ఆ టైంకి వచ్చింది. ఇంకా తర్వాత స్వామీజీ, సుబోధ్ నువ్వు నించొని నీ ప్రవచనం భూమినే కంపించేసింది అంటూ ఆయన తమాషా చేశారంట. కోకా భూమిని కంపింపజేసే ఉపన్యాసాలను ఇచ్చాడు అంటూ అందరూ తమాషా చేస్తారు. స్వామీజీ పాశ్చాత్య శిష్యురాండ్రులు వచ్చేవారు కదా. అలా ఒకసారి వచ్చినప్పుడు స్వామీజీ అంటారంట, చూడు వారికి ఏం అవసరమో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా కొంచెం వెళ్ళి చూడు అని అంటే, నన్ను అంటారు నాకు అసలు ఇంగ్లీష్ రాదు, ఇంకా వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఇంకా నాకు అసలు అర్థం కాదు, నేనేం చేయాలి వాళ్ళ దగ్గర వెళ్ళి అని అంటే, అప్పుడు స్వామీజీ అంటే ఏం లేదు, నీ వారికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు థ్యాంక్ యూ అని అంటారు, నువ్వు ఐ డోంట్ కేర్ అని చెప్పు అని నేర్పించారంట. ఇంకా అసలు ఏం తెలియదు కదా. సరేనని వెళ్ళారు. అప్పుడు అక్కడ ఎవరైతే వచ్చారో వారు చాలా సంతోషంగా చూసి థ్యాంక్ యూ అంటే ఐ డోంట్ కేర్ అని చెప్పిన వచ్చాను. ఇంకా ఆశ్చర్యం అయిపోయిందంట ఆవిడకి, ఇదేంటి ఇలా అంటున్నారు అని. ఇంకా తర్వాత అర్థమైంది ఇది స్వామీజీ చేసిన చిలిపి చేష్టలునని. ఆవిడకి కూడా అర్థమయ్యి నవ్వుకున్నారంట. ఈ సుబోధానంద్కి టీ తాగాలనంటే ఎప్పుడు చాలా ఇష్టం కదా. ఒకరోజు ఏమైందంటే రాత్రి అయిపోయింది, అందరూ పడుకున్నారు. స్వామీజీ లేచి సుబోధ్ని పిలిచారంట. పిలిచి నాకు ఒక హుక్కా చేసివ్వు అని అంటారు. అప్పుడు ఈయన లేచి హుక్కాని చేసి స్వామీజీకి తెచ్చిచ్చారంట. ఇప్పుడు స్వామీజీకి చాలా సంతోషమయ్యి, సుబోధ్ నీకేం వరం కావాలో కోరు, నేను ఇస్తానంట. ఈయన నాకు గురు మహారాజ్ అన్నీ ఇచ్చారు కదా మనకి, మాకు ఇంకేం కావాలి, నాకేం తోచడం లేదు. అయితే బ్రహ్మానంద పక్క ఉంటారు వారు, స్వామీజీ అడుగుతున్నారు కదా, ఏమో ఒకటి అడుగు నన్ను, ఏం కావాలి అని ఆయన ఆలోచించి, నాకు టీ అంటే చాలా ఇష్టం, నాకు రోజుకు 1 కప్పు టీ దొరికేట్టు చెయ్యి అని అన్నారంట. అప్పుడు స్వామీజీ అలాగే అని అంటారు. తర్వాత కాలంలో ఎవరో అడుగుతారు, మరి స్వామీజీ ఇచ్చిన వరం ఫలించిందంట. అవునవును, ఒక్కొక్కసారి కనీసం రాత్రి పడుకునే ముందన్నా నాకు టీ దొరుకుతుంది అంటారు వారు. శ్రీ రామకృష్ణులు తర్వాత సుబోధానంద స్వామీజీనే చాలా ప్రేమించేవారు. అయితే ఒక్కొక్కసారి స్వామీజీ చాలా గంభీరంగా ఉండేటప్పుడు మిగతా ఆయన సోదర శిష్యులు ఎవరు కూడా ఆయన దగ్గర వెళ్ళడానికి భయపడేవారు. అలాంటప్పుడు సుబోధ్ని పంపించేవారు. ఈయన చిన్న పిల్లవాడిలాగా ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు స్వామీజీ కూడా ఆ గంభీరం వారికి కొంచెం ఇదయ్యేది. ఒక్కరోజు రాత్రి ఏమైందంటే స్వామీజీ పడుకొని పుస్తకం చాలా ఇంట్రెస్ట్గా చాలా మగ్నమై ఈ పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు. అప్పుడు రాత్రి భోజనం బెల్ అయింది, అందరూ భోజనానికి వెయిట్ చేస్తున్నారు. స్వామీజీ ఇంకా రాలేదు. అందరూ ఒక్కొక్కరే వచ్చి చూస్తారు. స్వామీజీ ఎంత గాఢంగా చదువుతున్నారు అంటే ఆయన్ని పిలవడానికి అందరికీ భయం వేసింది. అప్పుడు సుబోధ్ని పంపిస్తారు, నీవు వెళ్ళునని. ఈయన వెనక నుంచి వచ్చి స్వామీజీ ఏ పేజ్ చదువుతుండేది, ఏ పేజ్ నంబర్ చూసి మెల్లగా ముందుకొచ్చి పుస్తకాన్ని మూసేశారంట. అప్పుడు స్వామీజీ, ఇదేంటిది నీవు అలా వచ్చి గబక్కని నీవు మూసావు, నేను ఎక్కడ చదువుతున్నాను నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, నేను నంబర్ గుర్తుపెట్టుకున్నాను అని తీసిపెట్టాను, ఇది ఈ నెంబరే మీరు చదువుతుండింది ఇక్కడేనని. అప్పుడు ఆయన స్వామీజీ నవ్వారంట. అందరూ భోజనం కోసం వెయిట్ చేస్తున్నారు, రండి అంటే అప్పుడు నవ్వుతూ స్వామీజీ వస్తారు. తర్వాత కూడా ఈయన చాలా చోట్ల తీర్థయాత్రలు అన్నీ కూడా వెళ్తారు. ఒరిస్సాలో అప్పుడు చిల్కా ప్రాంతంలో చాలా గొప్ప కరువు ఉంటుంది. అక్కడ ఈయన వెళ్ళి చాలా రోజులు చాలా సేవా కార్యాన్ని చేస్తారు.
చివరికి అక్కడ ఆ సేవలన్నీ చేస్తూ చేస్తూ ఆయన అనారోగ్యానికి పడతారంట. అప్పుడు రామకృష్ణ ఆయనకి కనపడి, ఇంకా చాలు నువ్వు చేసింది, ఇంకా నువ్వు చేసే అవసరం లేదు అని. అయినా కూడా ఆయన ఇంకా కొన్ని రోజులు ఉండి కొంచెం ఒక పరిస్థితి వచ్చేలాగా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్లేగ్ వ్యాధి జరిగినప్పుడు కూడా కలకత్తాలో ఆయన చాలా అందరికీ సేవల్ని చేస్తారు. అయితే ఈయన రామకృష్ణుల శిష్యులందరూ కూడా మంత్రదీక్ష ఇస్తూ ఉంటారు కదా. ఈయన మాత్రం నేను కోక నాకేం తెలుసునని ఎవరికి కూడా ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు. అప్పుడు శారదమ్మ ఒకసారి పిలిచి, రామకృష్ణ శిష్యులైన మీరు అందరూ ఇవ్వాలి, మీరే ఇవ్వకుండా అంటే ఎవరు దీక్ష ఇస్తారు, కాబట్టి నేను చెప్తున్నాను నీవు దీక్ష ఇవ్వు అని ఆయనకి చెప్పారంట. ఇంకప్పటి నుంచి ఆయన దీక్ష ఇవ్వడానికి ప్రారంభిస్తారు. తూర్పు బెంగాల్కు వెళ్ళి అక్కడ చాలామందికి ఆయన దీక్షని ఇస్తారు. శివానంద మహారాజ్ పంపిస్తారు తూర్పు బెంగాల్లో ఇవ్వునని. అక్కడ చిన్న పిల్లలు వచ్చారైతే 5-6 ఏళ్ళ పిల్లలకు కూడా అందరికీ ఆయన దీక్ష ఇచ్చేశారంట. అప్పుడు శివానంద మహారాజు, అంత చిన్నపిల్లలు ఎలా చేస్తారు జపధ్యానం, ఎందుకు వారికి ఇచ్చామంటే, మీరు చెప్పారు కదా ఎవరెవరు వచ్చి అడుగుతారో అందరికీ ఇవ్వను, అందుకే అడిగిన వాళ్ళకి అందరికీ నేను ఇచ్చాను అని ఆయన అంటారు. ఇలా ఈయన ఇంకా ఎక్కువ జపధ్యానాలు అన్నీ చేస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంత్యకాలంలో సుబోధానంద స్వామికి మధుమేహం, రక్త విరోచనాలు మొదలైన జబ్బుతో ఆయన చాలా బాధపడతారు. అయితే చివరి వరకు సుబోధానంద స్వామి పూర్తి స్పృహతోనూ సంతోషంగాను ఉంటారు. శరీరానికి ఎంత బాధ ఉన్నా కూడా వారి మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒకరోజు శుద్ధానంద స్వామి వచ్చి ఆయనకి నమస్కారం చేసినప్పుడు, ఓ సుధీర్ బాగున్నావా అని అంటారు. ఆయనకి చాలా బలహీనంగా ఉంటారు. కళ్ళు తెరవడానికి కూడా ఆయనకి అప్పుడు శక్తి ఉండదు. అప్పుడు ఆయన సేవకుడు, స్వామి మీకు గురుదేవులు అమ్మ గుర్తుకొస్తున్నారా అని అడిగారంట. బాగా గుర్తుకొస్తున్నారు అని అంటారు. వారందరూ స్పష్టంగా నాకు కనపడుతున్నారు అని అంటారు. ఇంకా ఆయన మరణానికి ముందు గురుదేవుల చిత్రపటాన్ని తదేకంగా ఆయన చూస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ముఖం అకస్మాత్తుగా చిరునవ్వుతో వెలిగిపోయిందంట. ఒక సన్యాసి ఆయనకు, స్వామి మీరు గురుదేవుల్ని ఇప్పుడు చూస్తున్నారా అంటూ అడిగారు. అప్పుడు అవును అన్నట్టు తలని ఆయన ఊపుతారు. మళ్ళీ ఆయన ఎక్కడో ఎవరినో వెతుకుతున్నట్టు కనుగుడ్లు పైకి చేస్తూ అలాగే ఆయన నవ్వుతూ నవ్వుతూ మహాసమాధిని చెందుతారు. ఓం असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 हरि ओम तत्सत् श्री रामकृष्ण अर्पणमस्तु।